పవన్ కళ్యాణ్ గారు కాసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారట. ఎందుకని? పోక్సో కేసుల మీద కఠినంగా వ్యవహరించాలి, ప్రాథమిక విచారణ కూడా లేకుండా వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా చూడాలి, అసలు అంటే మినిమం ఎంక్వైరీ కూడా చేయకుండా లోపలేసేయాలి, బెయిల్ రాకుండా చూడాలి అనేది ఆయన లేఖ తాలూకు సారాంశం. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు వారి భాగస్వామ్య పార్టీ తాలూకు శాఖ తెలంగాణలో బండి సాయి భగీరథకి సంబంధించి నమోదైన కేసు అదే కదా. దాని గురించి ఏమన్నా అన్యాపదేశంగా ఏమైనా ప్రస్తావిస్తున్నారా? డౌట్. దాని గురించి ఏమైనా చెప్తున్నారా? నాకైతే దాని గురించి కాదు. షాబాద్లో ఒక వ్యక్తి ఈ పోక్సో కేసుకు సంబంధించి బయటకు వచ్చారు కదా, బయటకు వచ్చి ఆరుగురిని చంపి తాను సూసైడ్ చేసుకున్నాడు కదా, దాని గురించి ఏమైనా చెప్తున్నాడా? అయితే వీటన్నిటికీ మించిన రాజకీయం ఇంకొకటి ఉంది. ఇంకొక సెక్షన్ ఏమైనా యాడ్ చేయబోతున్నారా? అందువలనే ముందే బ్యాక్గ్రౌండ్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నారా? ఇలాంటి అనుమానాలన్నీ కలుగుతాయి. అనుమానం లేకుండా ఇప్పుడు పొలిటీషియన్ ఒక లక్ష్యం లేకుండా ఏది ప్రస్తావించరు కదా. ఈ కోణంలోనే మన అంచనా అన్నమాట. మరి రాబోయే రోజుల్లో ఏదైనా ఒక సెక్షన్ ఏమైనా జోడింపు జరుగుతుందా పోక్సోలకు సంబంధించి? ఆల్రెడీ ఇప్పటికే ఒక వ్యక్తి మీద ఒక కేసు పెట్టి ఉన్నారు కదా అనేది నా అంచనా, అనుమానం, సందేహం. మరి ఎందుకు ఇలా? తాను డిశ్చార్జ్ అయ్యారు, డిశ్చార్జ్ అవ్వగానే వెంటనే పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ అనిపించుకోవాలనే? అయితే ఒకటి, ఆయన చెప్పిన లక్ష్యం మంచిదే కదా. ఏమిటి? చిన్నారుల భద్రత మన ధ్యేయం, కరెక్టే. కానీ ఇలాంటివి రాస్తున్నప్పుడే ఆయన కూడా కొన్ని రకాల విమర్శలు ఎదుర్కొంటాడు అని ఆయనకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ముందు మీ రాష్ట్రంలో అమలు తీరు ఎలా ఉంది, ఇది ఒక ప్రశ్న వస్తుందిగా, తప్పనిసరిగా వస్తుంది, ఎదురవుతుంది. మరి మర్రి 7 గుర్రాల పాడు ఇంకొకటి, ఈ 2 కేసుల్లో కూడా మైనర్ బాలికలే అని చెప్తున్నారు. దాని మీద మరి పోక్సో కేసు పెట్టారా? పెడితే ఎంతవరకు వచ్చింది, ఎంతమంది మీద శిక్షలు పడ్డాయి, ఇవన్నీ కూడా చూడాలి. అయితే ప్రాథమిక విచారణ కూడా చేయకుండా లోపల పడేయాలి అంటే తప్పు. ఒక్కొక్కసారి దుర్వినియోగం అవుతూ ఉంటాయి కదా. మన చేతిలో చట్టం ఉంది కదా అని చెప్పేసేసి ఒకడి మీద ప్రయోగిస్తే, పొరపాటున అతను కనుక నిర్దోషి అని తెలిస్తే అతను కోల్పోయిన జీవితం ఎవరిస్తారు? ఇది సాధారణంగా జనరల్గా అంటే ఇప్పుడు ఆందోళన ఎవరికి ఉంటుందంటే ఏ విషయంలో అయినా సామాన్యులు, మధ్యతరగతి, పై స్థాయి వాళ్ళకి ఏ ఆందోళన ఉండదు. వాళ్ళ కోసం అంటే వాళ్ళ కోసం వాదించే లాయర్లు, కోట్లలో ఖర్చు పెట్టగలిగినటువంటి తండ్రులు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? మిగిలిన వాళ్ళే భయపడుతూ వస్తూ ఉంటారు. ఒక చిన్న కేసు పడిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఎంతో భయపడి నానా రకాల ఆందోళన చెందే వ్యక్తులు ఉన్నాయి ఈ సమాజంలో. ఇలా అసలు ఎంక్వైరీ కూడా చేయకుండా, ప్రాథమిక విచారణ కూడా అవసరం లేకుండా అంటే ఎలా? దానికి ప్రమాణాలు ఏంటి? ఇవన్నీ ఆలోచించకుండా ఆయన ఇలా లేఖ రాశాడు అంటే నమ్మలేము. కానీ ఒక్కొక్కసారి మన మంచి లక్ష్యమే. ఇప్పుడు చిన్నారుల భద్రత మన ధ్యేయం, మంచి భవిష్యత్తు అందించాలి వాళ్ళకి, అలానే వారి జోలికి వెళ్తే కఠినమైన శిక్షలు ఉండాలి అని చెప్తున్నప్పుడు మరి మీ రాష్ట్రంలో ఎలాంటి, ఒకవేళ వీళ్ళు మనల్ని ఏదో పోక్ చేస్తున్నారు, కవ్విస్తున్నారు అనుకున్నారనుకోండి యువతలు ఉన్న ప్రభుత్వం, వెంటనే ఏం చేస్తుంది? నాకు తెలిసి 2-3 మంత్రులు వెంటనే స్పందిస్తారు. ఏం చేస్తుంది? ముందు నీ రాష్ట్రం సంగతి నువ్వు చూసుకో అంటారు. ఖచ్చితంగా అంటారు. అది మనకు అవసరమా? అట్ ద సేమ్ టైం ఏంటంటే, ముందు మన రాష్ట్రంలో మన వాళ్ళకి ఇలాంటి ఆదేశాలు ఇచ్చి ఆ తర్వాత మన సోదర రాష్ట్రం తెలుగు రాష్ట్రం కాబట్టి ఇక్కడ కూడా లేఖ రాస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. బట్ లక్ష్యం మంచిదే, కానీ టైమింగు, వెనకేదన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా ఇలా రాయటానికి, రకరకాల ఆలోచనలు వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు ఆ లేఖ రాసినట్లు అంటే, మీరు ఓపెన్గానే చెప్తున్నారు ఇది ఒక మంచి లక్ష్యమే,
కానీ ఒక అధికార పార్టీలో ఉండి భాగస్వామిగా ఉండి మరి పోక్సో కేసుల గురించి ఇంత బాగా మాట్లాడుతున్నప్పుడు వెంటనే వాళ్ళు విమర్శలు చేయకుండా ఎలా ఉంటారు రాజకీయ పార్టీలు? బీజేపీకి సంబంధించి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద కూడా అదే సెక్షన్ కదా పెట్టింది, మరి ఆయనకి బెయిల్ వచ్చింది కదా. దానికోసమే మీరు ఇలా సంధించారు అని చెప్పేసి ఎవడో ఒక ట్రోల్ చేస్తాడు. అది వాస్తవంగా మీ టార్గెట్ అది కాకపోయినా కూడా మరి వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు చూద్దాం.